ఆల్ రైట్, నెల రోజులైంది లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ మాజీ సీఎం కేసీఆర్ కూతురు కవిత అరెస్ట్. బెయిల్ పిటిషన్లు, కస్టడీ పిటిషన్లు, విక్టరీ సింబల్స్, మీడియాకు లేఖలు ఇలా జరిగిపోతూనే ఉన్నాయి. కవిత తిహాడ్, రౌజ్ ఎవెన్యూ కోర్టు మధ్య చక్కర్లు కొడుతూనే ఉన్నారు. బట్ ఇక్కడ ఒక చిన్న విషయం ఎవ్వరూ గమనించడం లేదు. అదేంటంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన కూతుర్ని చూసేందుకు ఒక్కసారి కూడా వెళ్ళలేదు. సరే, కనీసం ఆమె పేరు కూడా ఎత్తడం లేదు. ఎందుకు? దీని వెనక కారణాలేంటి? కల్వకుంట్ల కవిత ఈడీ కేసులో అరెస్ట్ అయి నెల రోజులైంది. ఇప్పటి వరకు భర్త అనిల్ కుమార్, అన్న కేటీఆర్ సహా అనేక మంది కుటుంబ సభ్యులు కవితను కలిసేందుకు ఢిల్లీకి వెళ్ళారు. కానీ కేసీఆర్ మాత్రం ఒక్కసారి కూడా వెళ్ళలేదు. ఇటీవల కేసీఆర్ ప్రెస్ మీట్లు పెట్టి అనేక విషయాలు మాట్లాడారు. కానీ అందులో కూడా కవిత పేరు ఎక్కడా వినిపించలేదు. ఇదే కాస్త ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకు కేసీఆర్ కవిత పేరును కలవరించడం లేదు? తమ ఓటమికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒక కారణమని కేసీఆర్ భావిస్తున్నారా? తనకు చెప్పకుండా లిక్కర్ దందా చేశారని ఆగ్రహమా? చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే అన్న కర్మ సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నారా? ఏంటి రీజన్? కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదు? ఒకసారి వెనక్కి వెళదాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇప్పటికిప్పుడు తెరపైకి వచ్చింది కాదు, ఎన్నో ఏళ్లుగా నడుస్తున్న పంచాయతీ. కానీ అప్పుడు ఇప్పుడు అంటే సీఎంగా ఉన్నప్పుడు, మాజీగా మారాక కూడా దీనిపై కేసీఆర్ స్పందించలేదు. ఎన్నికల సమయంలో దాదాపు 50 బహిరంగ సభలు నిర్వహించారు కేసీఆర్. కానీ పల్లెత్తు మాట కూడా ఈ టాపిక్ పై మాట్లాడలేదు. కనీసం బీజేపీ కక్షపూరితంగా తన కూతుర్ని కేసులో ఇరికించింది అనే డైలాగ్ కూడా ఆయన నోటి నుంచి రాలేదు. నిజానికి ఈ అంశాన్ని తన పొలిటికల్ మైలేజ్కు వాడుకోవచ్చు, కానీ అలా జరగడం లేదు. ఇప్పుడేమో ఏకంగా అరెస్ట్ చేసి జైల్లో వేసింది ఈడీ. ఇప్పుడు కూడా కనీసం ఢిల్లీకి వెళ్ళి పరామర్శించలేదు. అయితే దీనికి గల కారణాలు అనేకం కనపడుతున్నాయి. ముందుగా బీఆర్ఎస్ సర్కిల్స్లో ఒక ప్రచారం జరుగుతోంది. అసలు కవిత ఇలాంటి స్కామ్కు తెరలేపారన్న విషయం చాలా ఆలస్యంగా కేసీఆర్కు తెలిసిందన్న టాక్ వినిపిస్తోంది. సంతోష్ రావు కవిత డైరెక్షన్లోని దందా కొనసాగినట్టు కథలు వినిపిస్తున్నాయి. అందుకే కేసీఆర్ కవితపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ఎన్నికల ముందు ప్రచారం జరిగింది. మన తెలుగువారు మామూలుగానే మహిళలు వ్యాపారాలు చేయడాన్ని డైజెస్ట్ చేసుకోలేరు. అలాంటిది కవిత ఇలాంటి లిక్కర్ దందాలో దిగడాన్ని కేసీఆర్ అస్సలు ఊహించలేదని టాక్. ఈ విషయాలను మేము కన్ఫర్మ్ చేయడం లేదు, కానీ జస్ట్ జరుగుతున్న ప్రచారాన్ని మీ ముందు పెడుతున్నాం. ఈ రీజన్ కారణంగానే కేసీఆర్ ఈ అంశంపై మౌనాన్ని ఆశ్రయిస్తున్నారా అనేది ఒక ప్రశ్న. ఇదే కాదు, పార్టీ భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ ఈ టాపిక్ను తెరపైకి తీసుకురావడం లేదని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో చావు దెబ్బతిన్న బీఆర్ఎస్ పార్టీని ప్రస్తుతం బతికించుకోవడంపైనే కేసీఆర్ ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం కేసీఆర్ ఫోకస్ మొత్తం పార్లమెంట్ ఎన్నికలపైనే పెట్టినట్టు కనిపిస్తోంది. అందుకే కృష్ణా జలాలపై నల్లగొండలో నిర్వహించిన సభకు వెళ్లారు. కరీంనగర్లో వినోద్ కుమార్కు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల మీటింగులకు హాజరయ్యారు. పొలంబాట కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి కరీంనగర్, సూర్యాపేట జిల్లాలో పర్యటించారు. చేవెళ్ల మీటింగ్కు కూడా హాజరయ్యారు. ఇన్ని చేసిన ఆయన ఢిల్లీ వెళ్లే ప్రయత్నం మాత్రం చేయలేదు. ఎన్నికల సమయంలో లిక్కర్ స్కామ్ కేసును ప్రస్తావిస్తే నెగిటివ్ అవుతుందని కేసీఆర్ భయపడుతున్నారా? ఇప్పటికే పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. ఇప్పుడు ఈ టాపిక్ను ప్రస్తావించి ఉన్న పరువు కూడా బజారుకి ఇడ్చుకోవడం ఎందుకని అనుకుంటున్నారా అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. నాట్ ఓన్లీ కేసీఆర్, కవిత అరెస్ట్పై బీఆర్ఎస్ మొత్తం సైలెంట్ మోడ్లోనే ఉంది. మార్చి 15న ఈడీ టీం కవితను అరెస్ట్ చేసినప్పుడు హడావుడి చేసిన గులాబీ నేతలంతా ఇప్పుడు గప్చుపయ్యారు. అరెస్ట్ అక్రమం, ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు అంటూ ఈడీ ఆఫీసర్లతో అప్పట్లో వాదించిన అన్న కేటీఆర్, అరెస్టు సమయంలో పరుగున వచ్చిన మేనబావ హరీష్ రావు కూడా ఇప్పుడు కవిత విషయంపై నోరు విప్పడం లేదు. ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కింగ్ పిన్ కవితే అంటున్నాయి. ఆధారాలు చూపిస్తున్నాయి. ఈ విషయాలను కోర్టు బలంగా నమ్ముతుంది కాబట్టి ఆమెకు బెయిల్ కూడా రావడం లేదు. ఇలాంటి సమయంలో కవిత అంశాన్ని సింపతి కోసం వాడుకుంటే అస్సలుకే మోసం వస్తుందన్న ఫీల్లో ఉన్నారు బీఆర్ఎస్ పెద్దలు. కేసీఆరే పట్టించుకున్నప్పుడు పార్టీ నేతలు మేమెంత అనుకుంటున్నారు పార్టీలోని తర్వాతి క్లాస్ నేతలు. సో ప్రస్తుతానికి కవిత, లిక్కర్ స్కామ్ అన్న పదాలను తన డిక్షనరీ నుంచి కేసీఆర్ తొలగించినట్టుగా అనిపిస్తోంది.